రాష్ట్ర ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పి ధరణి పోర్టల్ని తీసుకురావడం అనేది జరిగింది. దీంతో రైతుల భూ సమస్యలు మొత్తం పరిష్కారం అవుతాయి అని చెప్పారు. కానీ రైతులు భూములు సమస్య పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు వచ్చినాయి. దాంట్లో పార్ట్ బిలో చేర్పించడం కానివ్వండి, లేదు అనుభవదారుగా ఉన్న 16B కాలాన్ని రద్దు చేయడం కానివ్వండి, ఇలాంటి దాంట్తోటి అనేక సమస్యలు వచ్చినాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఈ ధరణితోటి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి కొత్త చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది ఎటువంటి లొసుగులు లేకుండా రైతులకి ప్రయోజనం జరుగుతుంది, రైతుల భూ సమస్యలు మొత్తం కూడా శాశ్వతంగా పరిష్కారం అవుతాయి అని చెప్పి ఆర్భాటంగా చేసి మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకొచ్చాడు. కానీ ఇది కూడా ఏంటంటే ఇప్పటిదాకా రైతుల సమస్యలు ఏమీ పరిష్కారం కాలేదు. ప్రధానంగా అందరినీ మీరు దరఖాస్తులు పెట్టుకోండి అని చెప్పారు. మన ఖమ్మం జిల్లాలోనే 64,000 దరఖాస్తులు భూభారతిలో పెట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా తర్వాత అత్యధిక అప్లికేషన్లు వచ్చింది ఖమ్మం జిల్లాలో. కానీ ఇప్పటిదాకా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. కానీ ఈ భూభారతి కానివ్వండి, ధరణిలో ఉన్న లొసుగులను ఆధారం చేసుకొని ఇవాళ అనేక మంది లాభపడ్డారు. ప్రధానంగా చూసుకుంటే ఈ మీ సేవా కేంద్రం ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాంట్లో ఉన్న లొసుగుల్ని ఆసరా చేసుకొని ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో చెల్లించకుండా ఇవాళ పక్కదారి పట్టించి వాళ్ళ సొంత ఖాతాలలోకి మళ్ళించి రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి ఉంది. దీంట్లో ప్రధానంగా ఇవాళ 4,800 ఖాతాలు ఏదైతే ఉన్నాయో ఈ ఖాతాలలో రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వానికి జమ కావాల్సిన 52 కోట్ల రూపాయలు నిధులు పక్కదారి పెట్టినాయి అని చెప్పి ఇవాళ చెప్తున్నారు. మొన్న ఏదో జనగామలో ఒక్కటి బయటపడిందని చెప్తున్నారు. కానీ వాస్తవంగా ధరణిలో కానివ్వండి, లేదు ఈ భూభారతి ఈ రెండింటిలలో కూడా ఉన్న లొసుగుల ఆధారంగా ఇవాళ ఆ కంప్యూటర్ ఆపరేటర్లు, అదే ధరణి ఆపరేటర్లు, అట్లాగే తహసీల్దార్లు వీళ్ళ ప్రమేయంతో ఇవాళ ఈ చట్టం యొక్క లొసుగుల్ని బయటికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. వాస్తవంగా చూసుకుంటే ఇవాళ మనం ఒక కరెంటు బిల్లు కట్టాలన్నా, లేదు ఇంటి పన్ను కట్టాలన్నా, లేకపోతే ఫోన్ బిల్లు కట్టాలన్నా ₹2, ₹2 తక్కువైనా కానీ రిజెక్ట్ అవుతుంది.